మనమైతే డైరెక్ట్గా స్క్రీన్ రికార్డులోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ గూగుల్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఆన్లైన్ మీ సేవ .gov. అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేయగానే మీకు ఇక్కడ వెల్కమ్ టు తెలంగాణ మీ సేవ పోర్టల్ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకు సైట్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా పైకి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేస్తే మనకు ఇక్కడ నో యువర్ అప్లికేషన్ స్టేటస్ మీ సేవ సర్టిఫికేట్ అప్లికేషన్ నెంబర్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ మనం మీ సేవలో అప్లై చేసినప్పుడు మనకు అప్లికేషన్ నెంబర్ అనేది ఒక చిన్న సర్టిఫికేట్ రూపంలో ఇస్తారు. అందులో ఒక నెంబర్ అనేది అయితే ఉంటుంది, అప్లికేషన్ నెంబర్ ఉంటుంది. ఆ అప్లికేషన్ నెంబర్ని ఇక్కడ సెర్చ్ చేయండి. నేనైతే ఇప్పుడు నా అప్లికేషన్ నెంబర్ని సెర్చ్ చేస్తాను. చూడండి, ఇక్కడ సెర్చ్ చేస్తున్నా చూడండి. సెర్చ్ చేయగానే మనకు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మీ సేవ పోర్టల్ అని ఇక్కడ చిన్నగా కనిపిస్తుంది చూడండి. ప్లీజ్ టైప్ ద బిలో టెక్స్ట్. ఇక్కడ ఈ టెక్స్ట్ని మనం ఇందులో ఎంటర్ చేయాలి. 07140 టైప్ చేసి సబ్మిట్ ఒత్తండి. క్లిక్ చేయగానే ఇక్కడ నా యొక్క రెసిడెన్స్ అయితే కనిపిస్తుంది చూడండి. ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ రెవెన్యూ డిపార్ట్మెంట్ నుండి వచ్చిన రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది అయితే కనబడుతుంది చూడండి. ఇలా మన యొక్క క్యాస్ట్ ఇన్కమ్ రెసిడెన్స్ యొక్క సర్టిఫికేట్స్ యొక్క స్టేటస్ అయితే మనం ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు. ఇది నా రెసిడెన్స్ సర్టిఫికేట్. ఇలాగే నేను ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా చూపిస్తాను చూడండి. ఇక్కడ సెర్చ్ దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ యొక్క అప్లికేషన్ నెంబర్ అయితే ఇస్తాను చూడండి. ఇక్కడ నా ఇన్కమ్ సర్టిఫికేట్ యొక్క స్టేటస్ అయితే చెక్ చేస్తున్నా చూడండి. అప్లికేషన్ నెంబర్ సెర్చ్ చేసి ఇక్కడ మనకు మళ్ళీ ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేయమంటుంది. మనం ఇక్కడ ఈ క్యాప్చాని అయితే ఎంటర్ చేయాలి. 01632 సబ్మిట్ చేస్తున్నా చూడండి. ఇక్కడ నా యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా యాజ్ టీజ్గా ఎలా ఉందో అలా కనబడుతుంది చూడండి. ఇన్కమ్ సర్టిఫికేట్ వచ్చేసి ఇది 2020ది, న్యూది అయితే లేదు. నేను ఇంకా అప్లై చేయలేదు కాబట్టి నేను అప్పటిదే చూపెడుతున్నాను చూడండి. ఓకేనా, ఈ విధంగా మన ఇన్కమ్ సర్టిఫికేట్ యొక్క స్టేటస్ను రెసిడెన్స్ స్టేటస్ని అయితే మనం చూసుకోవచ్చు. ఈ విధంగా ఇలాంటి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.